చక్రవర్తి అయితే అవనిని, భరత్‌ని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఇక వీళ్ళేంటి హాస్పిటల్‌కి వెళ్తున్నారు. భరత్ గారితో పాటు అవని కూడా హాస్పిటల్‌కి వెళ్తూ ఉందేంటి, హాస్పిటల్‌లో వీళ్ళకేంటి పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయినా హాస్పిటల్‌లో మీనాక్షి ఉంది. మీనాక్షికి తెలియకుండా అవని, భరత్ ఫోటో తీసి పల్లవికి పంపించిస్తే నాకు పని అయిపోద్ది అని చెప్పేసి అయితే చక్రవర్తి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ మొఖానికి మాస్క్ కట్టుకొని అయితే వెళ్ళడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అవని, భరత్ వాళ్ళైతే వాళ్ళ అమ్మ దగ్గరికి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అయినా మీనాక్షి చూడకుండా ఫోటో తీసిస్తే పని అయిపోద్ది అని చెప్పేసి మాస్క్ కట్టుకొని లోపలికైతే వెళ్తూ ఉంటాడు. ఇక అవని వాళ్ళ అమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయేవరా, ఏమైపోయావు అని చెప్పేసి చాలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక భరత్ ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక భరత్ కాస్త చూసి అవని బాధపడుతూ ఎక్కడికి వెళ్ళలేదులే అమ్మ అనేది అంటూ ఉంటుంది. ఇక చక్రవర్తి అయితే మాస్క్ కట్టుకొని భరత్ అవని వాళ్ళనైతే వెతుకుతూ ఉంటాడు. ఇక మీనాక్షితో భరత్ అవని వాళ్ళు మాట్లాడడం చూసి షాక్ అవుతూ ఉంటాడు. వీళ్ళేంటి మీనాక్షితో మాట్లాడుతున్నారు, అవని ఎందుకు మీనాక్షితో మాట్లాడుతుంది అనైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పి అవని వాళ్ళ అమ్మ అయితే అడిగేసరికి ఎక్కడికి వెళ్ళలేదులే అమ్మ అనైతే అంటూ ఉంటుంది అవని. ఏంటి అవని మీనాక్షిని అమ్మ అని పిలుస్తుంది అనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక నేను తమ్ముడు ఇంజక్షన్కి బయటికి వెళ్ళాం, నీకు ఇంజక్షన్ తేడానికే వెళ్ళాం, నా కోసం వెయిట్ చేసేసరికి తమ్ముడు లేట్ అయ్యాడు, అంతకు మించి ఇంకేం లేదు అని అంటే, అంతే కదా ఇంకేం లేదు కదా, నాకు చాలా కంగారు వేసింది నీ విషయంలో అని చెప్పి మీనాక్షి అయితే చాలా కంగారు పడుతున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ విషయం వినగానే చక్రవర్తి అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అంటే మీనాక్షి కూతురు అవని అని క్లారిటీ వచ్చేసింది. ఈ విషయము పల్లవికి తెలియకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నన్ను మీనాక్షి చూసినా, అవని చూసినా, ఎవరు చూసినా ప్రాబ్లమే అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు చక్రవర్తి. ఇక అవని అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది.